హలో ఫ్రెండ్స్, నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఈ కంటెంట్ యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ తీసుకున్న 750 ml, ఒక గాజు బాటిల్లో 750 ml డ్రింకింగ్ వాటర్ తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అనేది మీకు ఈ వీడియో చూస్తున్న కొద్ది మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే నేను ఒక రీహైడ్రేషన్ పౌడర్ ఉన్నటువంటి ప్యాకెట్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. రీహైడ్రేషన్ పౌడర్ అంటే సమ్మర్లో మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, వింటర్ సీజన్లో వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం కావచ్చు, అలాగే మన శరీరంలో సరిగ్గా ఉండాల్సిన వాటర్ శాతం తగ్గిపోయి మన శరీరం డీహైడ్రేషన్కి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ జనరల్గా చిన్నపిల్లలు వాటర్ సరిగ్గా తాగరు, మోషన్స్ టైంలో కూడా వాటర్ తాగరు, బాడీలో ఉండాల్సిన వాటర్ సరిగ్గా లేక డీహైడ్రేషన్ ఏర్పడుతుంటుంది. నేను ఇది ఏం చేస్తా అనేది ఒకసారి మీరు చూడండి. ఇలా కట్ చేసి ఇది వచ్చేసి కోకోనట్ ఫ్లేవర్లో ఉంది. క్యాప్ పెట్టేసి దీన్ని ఒకసారి షేక్ చేద్దాం. లైట్ కొంచెం కలర్ వచ్చేసింది, కోకోనట్ వాటర్ లాగా ఉంది. దీనిలో సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, పొటాషియం సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం వాటర్ కలర్ ఉన్నప్పటికీ కొంచెం వాటర్ కలర్ చేంజ్ అయింది, అంటే కోకోనట్ వాటర్ లాగా అనిపిస్తుంది. సో దీన్ని బాగా షేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ వాటర్ని మనము ఏం చేద్దాం ఒకసారి చూద్దాం. జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే మనిషి శరీరంలో ఉండాల్సిన వాటర్ శాతం కన్నా కేవలము 1% నీటి శాతం తగ్గితే మనకు వెంబడే దాహం అనేది వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు మనం టీ, కాఫీస్ కావచ్చు, అలాగే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదా వాటర్ అయినా తాగేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో చాలా విరివిగా మనకు మార్కెట్లో లభిస్తున్నాయి రీహైడ్రేషన్ సాచెట్స్ అని. ఆ రీహైడ్రేషన్ సాచెట్స్లో అత్యధికంగా సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. ఆ సోడియం క్లోరైడ్ అనేది ఒక 1 లీటర్ బాటిల్లో ఒక సాచెట్స్ని మనం యాడ్ చేసుకొని రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు సిప్ చేస్తూ ఉంటే మధ్యలో ఎక్కడ కూడా మనకు దాహం అనిపించదు. ఇప్పుడు మనము దాహం వేసినప్పుడు వాటర్ తాగడమా, లేకపోతే టీ, కాఫీస్ కావచ్చు, కూల్ డ్రింక్స్ తాగడమా, లేకపోతే ఇలాంటి రీహైడ్రేషన్ సాచెట్స్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం, ఇందులో ఏది మంచిది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇందులో ఖచ్చితంగా మనము చెప్పేది ఏంటంటే వాటర్ తాగడమే కరెక్ట్. ఎందుకంటే మనిషి శరీరంలో ఉండాల్సిన సరైనటువంటి వాటర్ శాతం తగ్గడం వల్లనే మనకు డీహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఒకేసారి వాటర్ తీసుకోకపోవడం, మధ్యలో రోజులో మినిమం అట్లీస్ట్ 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగమని చెప్తుంది WHO. ఈ రీహైడ్రేషన్ పౌడర్ వల్ల ఉపయోగం ఉంటుందా అనేది ఆలోచన చేస్తే దీనిలో అడ్వాంటేజ్ ఉంది, డిఅడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు బాగా మనకు వాటర్ అవైలబుల్గా లేనప్పుడు మాత్రమే మనకు యూజ్ అవుతుంది. నేను 750 ml ఆ బాటిల్లో నేను ఆ రీహైడ్రేషన్ పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత చెట్టులకు ఎందుకు పోసాననేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను చిన్న ఎక్స్పెరిమెంట్ ఏం చేశానంటే, మనిషి శరీరంలో ఉండాల్సిన వాటర్ ఏదైతే తగ్గిపోయినప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుందని నేను చెప్పాను కదా, ఆ డీహైడ్రేషన్కి కేవలము మనం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఇళ్లలో చిన్న తొట్టిలలో పెట్టుకునే ఏవైతే చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో, సన్కి ఎక్స్పోజ్ కానీ ఆ మొక్కలు ఉంటాయి, వాటర్ సరిగ్గా పోయాం వాటికి. అలాంటప్పుడు ఈ రీహైడ్రేషన్ సాచెట్స్ని ఒక 1 లీటర్ కానీ 2 లీటర్స్లో మనం ఆ పౌడర్ని యాడ్ చేసుకొని
చెట్లకి 2 రోజులు 3 రోజులకు ఒకసారి పోస్తే చాలా అద్భుతంగా అవి ఎందుకంటే చెట్లు మనకు కనిపిస్తుంటాయి. ఆ లీవ్స్‌లో కావచ్చు, ఆకుల్లో మనకు వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది పచ్చదనంగా ఉండడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుందని నేను ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేసి చూశాను గతంలో. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం చెట్లకి సరిగ్గా నీళ్లు పొయ్యం. మన ఇళ్లలో పెట్టుకున్నటువంటి ఆ చెట్లకు కూడా సరిగ్గా నీళ్లు పొయ్యము. ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి మన ఇళ్లలో ఉన్నటువంటి చిన్న చిన్న తొట్టిలో కావచ్చు, ఇంటి ముందు ఉన్నటువంటి ఆ తొట్టిలో మనం పెట్టుకున్నటువంటి ఏవైతే మొక్కలు ఉంటాయో వాటికి 2-3 రోజులకు ఒక్కసారి ఈ రీహైడ్రేషన్ పౌడర్ కలిపినటువంటి వాటర్ని చెట్లకి పోస్తే ఖచ్చితంగా అవి జీవం ఉన్నటువంటి చెట్లలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చిన్నపిల్లలకి చెట్లకి నీళ్లు పోసే విధానం మనం నేర్పము. స్కూల్ నుంచి వాళ్ళు వస్తారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్క ఇళ్లలో చెట్లను పెట్టుకున్నప్పుడు పిల్లలకి ఆ చెట్లకి నీళ్లు పోసే విధానం కూడా నేర్పాలి. రోజులో కాకుండా 2 రోజులు 3 రోజులకు ఒక్కసారైనా నీళ్లు చెట్లకి పోయడం నేర్పించాలి. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే ఈ రీహైడ్రేషన్ పౌడర్ ఏదైతే ఉందో అది అడ్వాంటేజ్ అంటే మనం ఎక్కడైనా ట్రావెల్లో వెళ్ళినప్పుడు మనకు అప్పుడప్పుడు యూజ్ అవుతుంది. కానీ మనకు ప్రతిరోజు దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. మనం వాటర్ సరిగ్గా తీసుకోకుండా ప్రత్యేకంగా మనము ఈ రీహైడ్రేషన్ పౌడర్ని మిక్స్ చేసుకొని తాగడం వల్ల దానిలో ఎక్కువ మోతాదులో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. మనము జనరల్గా ఓఆర్ఎస్ అనేది తీసుకుంటూ ఉంటాం. వాటర్ తగ్గినప్పుడు కానీ, మోషన్స్ పెట్టినప్పుడు కానీ, వామిటింగ్స్ అయినప్పుడు కానీ ఓఆర్ఎస్ అనేది అది వాటర్లో మిక్స్ చేసి పిల్లలకి కానీ మనం కానీ తాగుతూ ఉంటాం. అది ఎప్పుడైనా మన బాడీలో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, సోడియం క్లోరైడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే తాగితే దానిలో యూజ్ ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి సోడియం క్లోరైడ్ని మనము ఇట్లా నీళ్ళలో కలుపుకొని సిప్ చేసుకుంటూ ఉంటే ఎనర్జీగా ఉంటుంది. కానీ దాని వెనకాల మనకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి రీహైడ్రేషన్కి సంబంధించిన సాచెట్స్ టేస్ట్గా ఉంది కదా అని చెప్పేసి రోజుకు 2-3 కలుపుకొని తాగుతూ ఉంటారు. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి తాగకపోవడం మంచిది. నేను ఎక్స్పెరిమెంట్లో గమనించింది ఏంటంటే ఇవి మొక్కలకు వేయడం వల్ల చాలా ఉపయోగపడుతుందని నాకైతే అనిపించింది. మనుషుల కంటే ఎక్కువగా మొక్కలకి, మన ఇళ్లలో ఉన్న చిన్న చిన్న మొక్కలకి అప్పుడప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వాటర్లో కలిపి పోస్తే అవి మంచి ఆకులు మొత్తం పచ్చగా అందంగా నిగనిగలాడేటట్లు చేస్తుంది అని నాకు అనిపించింది. సో ఈ వీడియో పట్ల మీ కామెంట్స్ ఎంతో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఈ మార్కెట్లో ఇప్పుడు వస్తున్నది సమ్మర్ కాబట్టి విరివిగా దొరుకుతూ ఉంటాయి. 50-60 రూపాయలు పెడితే మనకు ఒక సాచెట్స్ వస్తుంది. చాలామంది రోజుకు 2 లీటర్న్నర మనకు రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఉంటే మనం ఈ ఒక్క సాచెట్స్ని రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు సిప్ చేసి తాగుతూ ఉంటే మనిషి శరీరంలో ఈ సోడియం క్లోరైడ్ అనేది ఎక్కువ శాతం పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్స్తో కూడుకున్నటువంటి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఫైనల్గా ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మనిషి శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, డీహైడ్రేషన్ అనిపించినప్పుడు, దాహం వేసినప్పుడు వాటర్ మాత్రమే తీసుకోవాలి, లేదా మజ్జిగ రూపంలో ఉన్నటువంటి లిక్విడ్ ద్రవాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ వేరే టీ, కాఫీస్ కావచ్చు, అలాగే కూల్ డ్రింక్స్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. దాహం తీరట్లేదని చెప్పేసి చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. వాటిలో కూడా ఇలాంటి సోడియం క్లోరైడ్ సంబంధించినటువంటి షుగర్ కంటెంట్ ఉన్నటువంటి ఆ ద్రవం మిక్స్ అయి ఉంటుంది. ఆ కెమికలైజ్డ్ ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఇప్పుడైతే ఇనిషియల్గా మీకు ఆ దాహం తీర్చొచ్చు, కానీ ఫర్దర్గా మీకు ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు అయితే తీసుకుని వచ్చి పెడతాయి. గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పట్ల మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే. జై హింద్, జై భారత్.